కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. కమోడిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వార్ క్రైసిస్ ఉన్న టైంలో నిజంగా బెనిఫిట్స్ ఇస్తాయా? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. హాయ్ సార్. అండి. గోల్డ్ టైం నడుస్తుంది అని క్లియర్గా అర్థమైంది ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత వార్ సిచ్యువేషన్ వచ్చాక దీనికి మరింత వాలటాలిటీ కూడా యాడ్ అయిందన్నమాట. అయితే స్టిల్ ఇలాంటి క్రైసిస్ టైంలో కమోడిటీస్ మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈవెన్ బ్యాంక్స్ నుంచి ఇండివిజువల్స్ వరకు. సార్ విరాట్ గారు, కమోడిటీస్ ఈ ప్రజెంట్ సినారీలో చూసుకుంటే కమోడిటీస్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోల్డ్, సిల్వర్. సో ఇవాళ మనం ఆయిల్ అండ్ ఎనర్జీ కూడా తీసుకుంటూ మాట్లాడదాం. సో జనరల్గా ఇప్పుడు ఏంటంటే అదే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల బాగా పెరిగిపోతుందో ఆబ్వియస్గా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, రైట్? సో మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 70,000 దగ్గర ఉండే గోల్డ్ ఇప్పుడు 1,50,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1,83,000 వరకు వెళ్ళింది. సిల్వర్ కూడా అలాగే 4,00,000 వరకు వెళ్ళి అది కరెక్షన్ అయింది. సో ఈ టైంలో మనం గోల్డ్ కొనుక్కోవడం కరెక్టా లేదా అనేది మనం మాట్లాడుకుంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రిషియస్ మెటల్ అండ్ సేఫ్ హెవెన్స్ అంటాం. అంటే ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ కింద పనిచేస్తుంటుంది కాబట్టి ఎప్పుడు అది మన పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత పార్ట్, ఒక 10%, 15% కమోడిటీస్లో పెట్టుకోమని చెప్పి చెప్తుంటాం. సార్ జనరల్గా ఇప్పుడు మన సినారియోలో చూసుకుంటే ఓకే, గోల్డ్లో జనరల్గా గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. వాలటైల్ మార్కెట్లో సేఫ్ హెవెన్స్ కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ ద. కాకపోతే ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ పడాలి, ఈక్విటీ తగ్గేటప్పుడు గోల్డ్ పెరగాలి. సో లాస్ట్ మన కరెక్షన్ చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ పడేటప్పుడు గోల్డ్ కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అన్నప్పుడు మనం ద రీజన్ ఈజ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ పెరిగిపోతున్నప్పుడు డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మన సేఫ్ హెవెన్స్ నుంచి బాండ్స్ వైపు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. సో ఆ సినారియోస్ కొంతవరకు ఇప్పుడు నడుస్తూనే ఉంది. సో ఇది ఎప్పుడు అలాగే ఉంటుందా అని మనం మాట్లాడుకుంటే ఉండే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే ఈ అన్సర్టనిటీస్ అనేది షార్ట్ స్పాన్ ఉంటుంది, బట్ దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అండ్ క్రూడ్ కానీ తీసుకుంటే ఈ 50 days 1-2 months ఈ ఎస్కలేషను, ఈ కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ 1.5 year బాగా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆయిల్, క్రూడ్ వల్ల మళ్ళీ ఆ నార్మలైజేషన్ అవ్వడానికే అంత సమయం పట్టేస్తుంది. సో ఇంకా కొలుక్కి రాలేదు. సో ఈ కాన్ఫ్లిక్ట్ కానీ కొలుక్కి వస్తేనే అది ముందు అవన్నీ ఆలోచించి చేయడానికి అవుతుంది. సో ఇది చాలా వాలటైల్గా ఉంది కాబట్టి ద మెయిన్ కమోడిటీస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాంగర్ టర్మ్. మొన్న లాస్ట్ ఇయర్ నుంచి షార్ట్ పీరియడ్లో ఏదైతే పెరిగిందో 180 ప్లస్ రిటర్న్స్, అలాంటి రిటర్న్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ అది. సో అలాంటి రిటర్న్స్ షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, అలాంటి రిటర్న్స్ రావు. బట్ లాంగ్ టర్మ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 1,83,000 ఏదైతే మన టచ్ ఏదో లాంగ్ టర్మ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఈ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ నేను ఏం చెప్తామంటే డైవర్సిఫై చేసుకోండి. ఒక ఫిజికల్ గోల్డ్, ఒక డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ మనం చూస్తే సోవరెన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. సిల్వర్ చూస్తే ఇట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ బట్టి డిమాండ్ బట్టి మన గ్రోత్ అనేది కూడా ఉంటుంది కంపెనీస్లో. సో దాని రిక్వైర్మెంట్, దాని నీడ్, దాని బేసిస్ మీద మనం వెళ్తుంటుంది. సో గోల్డ్, సిల్వర్ కానీ రెండు కంపేర్ చేసుకుంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో విత్ గోల్డ్. కొంత ఆప్షన్, కొంత కావాలంటే మీకు నేను 15% అయినా చెప్పానన్న కామోడిటీస్లో, దాంట్లో 10% గోల్డ్, 5% సిల్వర్ పెట్టుకోండి. సో అలాగైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ చాలా వాలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకోగలరో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఆల్వేస్ గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్ ఫర్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్. సో జనరల్గా మనం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకోండి.
ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్‌కి గోల్డ్ ఒక పార్ట్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో పెట్టుకోండి. తర్వాత మన ఈక్విటీ డౌన్ సైడ్ ఎప్పుడైనా మార్కెట్ వాలటైల్ సిట్యుయేషన్స్‌లో ఈక్విటీ మార్కెట్స్ డౌన్‌ఫాల్ అవుతుంటది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటట్టుగా ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయాలి. అంటే దాంట్లో మనం మళ్ళీ డబ్బులు కావాలి, ఒకవేళ దీన్ని యావరేజ్ చేయాలి అనుకునేటప్పుడు డెట్ కేటగిరీలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటే ఒక గ్రోత్ అనేది డ్రైవ్ చేయగలుగుతాం మనం. రైట్. సార్ ఇంకోటేంటంటే సార్, ఇప్పుడు మనం ఉండే సినారియో షార్ట్ టర్మ్ కొంచెం వాలటాలిటీ అయితే ఇంకా కనబడుతుంది. క్లియర్ సిట్యుయేషన్ లేదు ఎటు వెళ్తుంది ఏంటనేది. కమోడిటీ మనం ఎప్పుడూ ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్. కరెక్ట్‌గా 100% చేయలేం. బట్ ఇప్పుడు నాకు కనబడుతుంది ఏంటంటే, ఆపర్చునిటీ ఈక్విటీస్ ఆల్రెడీ బాగా కరెక్ట్ అయ్యి ఉంది. మనకి రిటర్న్స్ అనేది మనకు ఆన్ ఎన్ యావరేజ్ మనకు ఒక 12-15% రిటర్న్స్ మనం మాట్లాడుతుంటాం కదా సార్. అలాంటి రిటర్న్స్ గాని మనకు కావాలి ఓకే అనుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఎ కరెక్ట్ చాయిస్ టు బెట్ ఆన్ టుడే. అంటే బట్ లాంగర్ టర్మ్, షార్ట్ టర్మ్‌లో అయితే కాదు. సో, అది కాకుండా మీరు కొంత పార్ట్ ఎవరు గోల్డ్ ప్రేమించే వాళ్ళు ఉంటారు కాబట్టి, ప్రతి ఒక్కరు గోల్డ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి, కొంత పార్ట్ ఆఫ్ ద ఫోలియో గోల్డ్‌లో కూడా పెట్టుకోండి. మీకు ఎవరైనా ఒక అడ్వైజర్ గానీ, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ గానీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే, మీరు ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్‌లో మీరు ఆళ్ళని అడిగితే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా గోల్డ్ ఎక్స్‌పోజర్ ఇవ్వగలుగుతారు. ఇదే కాకుండా మన ఈవెన్ కొన్ని గ్లోబల్ ఫండ్స్ కూడా ఉన్నాయి సార్. గ్లోబల్ ఫండ్స్‌లో కూడా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్‌లో, డిఫరెంట్ కంపెనీస్‌లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఎక్స్‌పోజర్ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, అంతవరకు వెళ్ళలేరు కానీ బట్ కమోడిటీ వైస్ చూసుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ఒకే కమోడిటీ గోల్డ్. బట్ షార్ట్ టర్మ్‌లో అయితే కాదు లాంగ్ టర్మ్‌లో మళ్ళీ మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది సార్. వండర్‌ఫుల్ సార్. అండ్ డెఫినెట్‌లీ ఇదొక సేఫ్ హేవెన్ అనడానికి డౌటే లేదు. అండ్ ముఖ్యంగా ఎవరి దగ్గరైతే ఆయిల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళే కింగ్ మేకర్ ఇప్పుడున్న కంట్రీస్ అన్నిట్లో గూడా. అండ్ ఆ రకంగానే ఇరాన్‌కి ఆ స్ట్రెంత్ ఉండడం అయ్యుండొచ్చు. అరేబియన్ కంట్రీస్‌కి ఆ స్ట్రెంత్ ఉండడం అయ్యుండొచ్చు. వెనిజులా గాని, మేజర్‌గా రష్యా గాని, ఇవన్నిటికి కూడా ఎనర్జీ రిసోర్సెస్ ఉండడం కారణంగానే అవి నిజంగా అంత టాప్ వరల్డ్ కంట్రీస్‌గా ఉంటున్నాయన్నమాట. సమ్‌హౌ వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కూడా అలాంటి పర్సన్స్‌గా మారొచ్చు. అంటే అట్‌లీస్ట్ వాటిలో ఒక స్టేక్ అనేది మీ మీద మీరు సంపాదించుకోవచ్చండి. సో, ఎనర్జీ అండ్ ఈ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వీటి మీద ఆలోచించండి అని చెప్పేసి ఇక్కడ సార్ చెప్పిన విషయంపై మీరేమనుకుంటారో తప్పకుండా మీ ఒపీనియన్‌ని మాకు తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.